పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఎంతో ఆదర్శనీయమన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. మంత్రి సీతక్క ఏం చెప్తారు చూద్దాం మేడం. 99 డేస్ తర్వాత ఎలా ఏం చెప్తారు మేడం ప్రజలకి? 99 డేస్లో చాలా సమస్యలు అడ్రస్ చేస్తాం, బయటికి తీస్తాం, వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. అందుకనే గ్రామ పాలన అధికారులను ఇప్పుడు సర్పంచులను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా అడ్రస్ బయటికి తీసి వాటి పరిష్కారానికి నిధులు కూడా కేటాయిస్తాం. ఈ ప్రగతి ప్రణాళికలు ఏం చెప్తాం ఒక జనాలకు, ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు? ప్రగతి ప్రణాళికలో పాల్గొనండి ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ సర్పంచెస్ అండ్ సెక్రటరీస్, విలేజ్ యూత్ కానీ విలేజ్ మహిళా సంఘాలు కానీ మన గ్రామంలో మన గ్రామాన్ని బాగు చేసుకోవడం కోసం శ్రమదానాలలో పాల్గొనండి, మీ అడ్వైజ్ ఇవ్వండి. మా మహిళా సంఘాలను కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే యూత్ బాగా గ్రామాలలో శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొనేది. అలా ముందుకు రావాలని ఈ తరం యూత్ కూడా పిలుపునిస్తాం. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఎట్లా వస్తుంది అక్క రెస్పాన్స్? చాలా బ్రహ్మాండంగా ఇవాళ పేద ప్రజలకు ఏం కావాలో అవి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, రేషన్ కార్డ్స్, సన్న బియ్యము, అదేవిధంగా ఇంకా రైతు వాళ్ళకు సంబంధించినటువంటి సపోర్ట్ చేయడము, రైతు భరోసా, మరి 500 బోనసు, ఇవన్నీ కూడా చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం చేస్తున్నాం. కాబట్టి మేము వచ్చి 2 సంవత్సరాలలో ఎన్నో సాధించినాం. ఇంకా టైం ఉంది, తప్పకుండా మేము ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ అక్క. ఇది ప్రగతి ప్రణాళికలో భాగంగా 90 డేస్ ఏదైతే ఉందో యాక్షన్ ప్లాన్లో అద్భుతమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా గతంలో లేని విధంగా, గత ప్రభుత్వాలు చేయని విధంగా ప్రజల్లోకి రేవంత్ ప్రభుత్వం వెళ్తుంది. 3వ కూడా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో అన్ని ప్రజల సమస్యల పరిష్కార దిశగా కూడా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.